ఓకే. నమస్తే మాస్టర్స్. మరణం మధురం క్షణం క్షణం అనుభవైక జ్ఞానం స్వర్ణలత గారు తెలుగులోకి అనువదించిన జోర్డన్ ఇంగ్లీష్లో రచించిన ఈ పుస్తక ఆ, తర్వాతి భాగానికి స్వాగతం. మనము ఎక్కడున్నాము అంటే ఆత్మలోకంలో ఉన్నాం ప్రస్తుతము. అక్కడ కాలం గురించి చెప్పుకుంటున్నాం అనమాట. అక్కడ కాలం అనేది అనంతం అనే విషయాన్ని తెలుసుకుంటున్నాము. ఆకాశిక్ రికార్డ్స్లో చూశారు. ఆ సైకిల్లో ఎక్కడైనా సరే మనం మళ్ళీ మరణించిన తర్వాత మళ్ళీ ఆ, ఏ 2000 సంవత్సరాల క్రితము అన్నట్టు కూడా పుట్టచ్చు అని చెప్పారు. ఎక్కడైనా పుట్టచ్చు. కాలం అనేది అనంతము. అది నేరుగా పోతున్నట్టు మనకు అనిపిస్తుంది, కానీ పైనుంచి చూసినప్పుడు అది ఒక సర్కిల్ లాగా ఉంటుంది. మన ఆ సర్కిల్లో ఎక్కడో చోట పుట్టచ్చు. అక్కడికి వెళ్ళి ఆ చరిత్రను చూడొచ్చు అని చెప్పారు. అట్లాగే చరిత్రను చూడొచ్చు, కానీ కొన్ని సీక్రెట్ ప్లేసెస్ ఉంటాయి, వాటి దగ్గరికి మాత్రం మనం వెళ్ళలేము, మనకు ఆ శక్తి లేదు కాబట్టి వెళ్ళలేము అని చెప్పారు. సామూహిక చైతన్యం మనం ప్రవేశించినట్లుగా విశ్వంలో ప్రవేశించి సూక్ష్మ స్థాయిలో ఆక్రమించుకోలేదు. స్వచ్ఛమైన ఆలోచన యొక్క అభౌతిక ప్రయోజనం నుండి మనం అర్థం చేసుకోలేనివి ఎన్నో విశ్వం బోధించవలసి ఉంది. ఇది సామూహిక చైతన్యం అంటే విశ్వమంతా కలిపిన చైతన్యం అనమాట. కాన్షియస్, యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటారు. ఇది ఎలా ఉంటుందంటే విశ్వంలో మనము సూక్ష్మ స్థాయిలో ఆక్రమించుకోలేదు అని చెప్తుంది. అంటే విశ్వ చైతన్యం వేరు, మన యొక్క చైతన్యం వేరు. మన అందరి చైతన్యాలు కలిస్తే విశ్వ చైతన్యం అవుతుంది, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క అవగాహన, అవేర్నెస్, అండర్స్టాండింగ్ ఉంటుంది కదా. కాబట్టి విశ్వ చైతన్యం వేరేలా స్థాయిలో పనిచేస్తుంది, సూక్ష్మ స్థాయిలో అది పనిచేయలేదు అని చెప్తున్నారు. స్వచ్ఛమైన ఆలోచన యొక్క అభౌతిక ప్రయోజనం నుండి మనం అర్థం చేసుకోలేనివి ఎన్నో విశ్వం బోధించవలసి ఉంది. మన యొక్క సంకల్ప బలం అంటారు కదా. మన సంకల్పం వలన ఎలా పనులు జరుగుతాయి, భౌతికంగా పనులు ఎలా జరుగుతాయి అనే విషయాన్ని ఇంకా ఈ విశ్వంలో మామూలుగా మనకి ఎవరికి సాధారణంగా తెలియదు అనమాట. బయటికి కనిపించదు. అది ఇంకా తెలియాల్సింది ఉంది. ప్రపంచం మనకి నేర్పించాల్సింది ఉంది అంటున్నారు. మనసులో ఉండేది బయట ఎలా జరుగుతుంది అనేది ఇప్పటికాడ తెలియదు కదా. మనం ఇప్పుడు ఉన్న విశ్వం నుండి నేర్చుకున్న ప్రతిదీ అప్పటికే చదివిన మంచి పుస్తకం వలె గ్రంథాలయంలో భద్రపరచబడి సామూహిక చైతన్యపు ఆదిమ శక్తి నుండి తరువాతది రూపొందించడం ఆరంభిస్తుంది. పరిణామం చెందాలి అంటే సామూహిక చైతన్యం తప్పనిసరిగా సృష్టించబడాలి. అదేవిధంగా మనం తరువాత కనుగొనబోయే రవాణా రూపాలను తయారు చేయడానికి చక్రం సృష్టించబడడం అనేది అవసరమైనది. ప్రతి విశ్వపు సృష్టి సర్వాత్మతో ఊహాతీతమైన అభివృద్ధి మరియు నేర్చుకోవడంతో ప్రకాశింపజేస్తుంది. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఉంది. కోతి పిల్ల వాళ్ళ తల్లి కోతి చెట్టు నుంచి ఇంకో చెట్టుకి దూకుతూ ఉండేటప్పుడు ఈ పసికోతి ఏ మాత్రం పడకుండా ఆ తల్లి కోతిని గట్టిగా పట్టి ఉంచుకుంటుంది. అట్లా గట్టిగా చేతులతో పట్టేస్తుంది. ఈ కోతి అసలు దాన్ని పట్టుకోదు అనమాట, బిడ్డని పట్టుకోదు. ఇది కేవలం ఆ చెట్ల కొమ్మలకే చేతులు వేలాడదీయడానికి, ఎగరడానికి, దుంకడానికి తల్లి చేస్తుంది. ఆ పడిపోకుండా పట్టుకోవాల్సిన బాధ్యత బిడ్డదనమాట. ఎవరు నేర్పించారు అది ఆ బిడ్డకి అంటే స్వతహాగా వచ్చింది కదా, పుట్టుకతోనే వచ్చింది. అట్లాగే పుట్టిన బిడ్డ పాలు తాగడం అనేది ఎలా వచ్చింది అంటే స్వతహాగా వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆల్రెడీ ఎంతోమంది కొన్ని వేల సంవత్సరాల నుంచి చేసి నేర్చుకున్న పాఠం ఏదైతే ఉందో ఆ జ్ఞానం అంతా కూడా సామూహిక చైతన్యంలోకి వెళుతుంది. ఆ చైతన్యం నుండి మనము తెచ్చుకుంటాం అన్నమాట. అది ఆ సామూహిక చైతన్యం అనేది ఒక బేస్ లాగా ఉంచుకొని మనం తెచ్చుకుంటాము. భూమి మీదకి వచ్చి జన్మ తీసుకొని పాఠాలు నేర్చుకొని దాని తర్వాత జ్ఞానాన్ని మనం పొందుతాం అన్నట్టు. దాని తర్వాత ఏం చేయాలో అది ఆలోచిస్తాము, అనుభవిస్తాము. అప్పుడు మనం సంపాదించిన జ్ఞానం మళ్ళీ సామూహిక చైతన్యంలోకి వెళుతుంది. ఆ తర్వాత అది మళ్ళీ అందరికి ఇవ్వబడుతుంది. మళ్ళీ అక్కడి నుంచి నెక్స్ట్ లెసన్ అందరూ ఎవరో ఒకళ్ళు నేర్చుకోవడానికి చేస్తూ ఉంటారు.
సో సామూహిక చైతన్యం అనేది సృష్టించబడాలంటే మనందరం కూడా అనుభవం తీసుకొని జ్ఞానాన్ని పొంది అది ఆ ఆ సామూహిక చైతన్యానికి, ఆ మూల చైతన్యానికి అందించాలన్నమాట. అది ఇలా పోయి వస్తూ ఉంటుంది. అంటే మనం నిద్రపోయేటప్పుడు ఆ మూల చైతన్యంలోంచి జ్ఞానం మనకు అందుతుంది, మనం నేర్చుకున్న జ్ఞానం మూల చైతన్యానికి చేరవేయబడుతుంది. అప్పుడే అది చక్కగా భూమి మొత్తానికి, ఈ విశ్వం మొత్తానికి ఒక అభివృద్ధికి దోహదపడుతుంది అన్నమాట. అది అలాగే జరుగుతుంది, అది అలాగే సృష్టించబడింది. అలా అలా చేయడము మనం నేర్చుకుంటాము, నేర్చుకుంటాము, విశ్వానికి అందిస్తాము, మళ్ళీ విశ్వం నేర్చుకునేది మళ్ళీ మనకు అందిస్తుంది, అంతే. మనం సర్వాత్మ పరిణామంలో కేంద్ర మరియు అవసరమైన భాగం. ఆత్మలు పరిణితి చెందే కొద్దీ అవి మరింత తరచుగా సర్వస్వంతో, అంటే దైవం, సర్వాత్మ, సంపూర్ణత్వం, సామూహిక చైతన్యంతో కలిసిపోతాయి. అవి సర్వస్వపు జ్ఞానానికి, ఆలోచనలకు సహకరిస్తాయి. అక్కడ ఎప్పుడూ వినూత్న సౌందర్యభరిత సృష్టి, నూతన సత్యం ఉంటుంది. చైతన్యం పెంపొందే కొద్దీ ప్రతి ఆలోచనను, ప్రతి ఆత్మను అనుసంధించే గాఢ అనుకంపన ఉంటుంది. కాలం కొనసాగుతుంది, కానీ ఒక పువ్వులాగా గొప్పగా, ఎక్కువ పరిపూర్ణతతో ఎప్పటికీ చైతన్య వికాసం సంభవిస్తూనే ఉంటుంది. సో మనం ఇందాక చెప్పుకున్నట్లు ప్రతి ఒక్క ఈ సర్వాత్మ, లేదంటే విశ్వాత్మ, లేదంటే విశ్వము, దైవము అని ఏదైనా పేరు చెప్తే దాని యొక్క పరిణామం అంటే ఎదుగుదల దేని మీద ఆధారపడి ఉంటుంది? మన యొక్క ఆ, మన యొక్క ఆత్మ ప్రగతి మీద ఆధారపడి ఉంటుందన్నమాట. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అంటారు కదా. అంటే మనుషుల యొక్క అభివృద్ధి ఆ దేశం మొత్తాన్ని యొక్క అభివృద్ధి కదా. అలాగే మనము ఈ మొత్తం విశ్వాత్మ పరిణామంలో కేంద్రము, ఆ, ఆ, ముఖ్యమైన పరిణామం ఎవరమంటే మనమే అన్నమాట. ఆత్మలో మనం పరిణతి చెందే కొద్దీ ఆత్మ కూడా పరిణతి చెందుతుంది. తర్వాత మనం పరిణతి చెందే కొద్దీ విశ్వాత్మలో కలిసిపోతాం, పరమాత్మలో కలిసిపోతాం. ఇవి ఆ సర్వాత్మ యొక్క జ్ఞానానికి అవసరం. అంటే మన యొక్క ఎదుగుదల సర్వాత్మ ఎదుగుదలకి అవసరం అన్నమాట. అప్పుడే ఎప్పుడు కూడా ఎలా అయితే పువ్వు రేకులు, చాలా రేకులు ఉండే పువ్వు ఒక్కొక్కటిగా విచ్చుకుంటూనే ఉంటుంది కదా. అలాగే ఆ విశ్వాత్మ కూడా ఎంతమంది ఆత్మలు ఎదుగుతూ ఉంటే ఒక్కొక్కటిగా అది ఎదుగుతూనే ఉంటుంది అన్నమాట. దానికి ఆపడం అనేది ఉండదు. ఒక్కొక్క ఆత్మ అనుసంధానించబడి ఒక్కొక్క ఆత్మ యొక్క జ్ఞానం తెలుసుకునే కొద్దీ ఈ విశ్వాత్మ అంతా కూడా ఉన్నతంగా ఎదుగుతూ ఉంటుంది అన్నమాట. జ్ఞానం సంభవిస్తూ ఉంటుంది, చైతన్య వికాసం జరుగుతుంది. ఇప్పుడు మీరు భూమి మీద ఉన్న అన్నింటితోనూ కలిసిపోవడానికి సిద్ధపడండి. దాని నుండి 2 విషయాలు వస్తాయి. మొదటిది ప్రేమ పట్ల ఎరుక కలిగే మనోశక్తి. అదే చైతన్యపు పునాది మరియు సర్వస్వంతో మనకు బంధం, అనుసంధానం ఉంది అన్న భావం కలగడం. రెండవది మీరు సర్వాత్మలో పొందబోయే అనుభవాలకు సంసిద్ధత పొందటం. ఒక ఆవృతం సర్వస్వంతో కలవటం. ఒక ఆత్మ అభివృద్ధికి కేంద్రం వంటిది. అంతరంలో కోరిక లేదా నటించకుండా ఉండాలి అన్న అన్వేషణ కానీ ఒకానొక ప్రదేశం ఉంది. అది నిశ్శబ్దం మరియు శూన్యం. అది ఎదురు చూడటం. అది నిర్ణయించుకోవడానికి ముందు, చర్య తీసుకోవడానికి ముందు ఉన్న క్షణం. అది ఏకాంత ప్రదేశం. అయితే అది సర్వస్వపు ద్వారం కూడా. ఏం చెప్పారు? మన సర్వస్వంతో అనుసంధానించబడితే మనము ఆ సర్వస్వం మొత్తం ఉన్నతంగా ఎదుగుతుంది అన్నారు కదా. సో మరి ఇప్పుడు ఏం చేయాలి మనము అంటే భూమి మీద ఉండే అన్నింటితోనూ కలిసిపోవడానికి సిద్ధపడాలి. ఎందుకంటే సర్వస్వం అనేది అన్నీ కదా, మనుషులు ఒకటే కాదు, జంతువులు, మట్టి అన్నీ కూడా కదా. సో అన్నిటితో కూడా మనం అనుసంధానం అయ్యేలాగా మనం సిద్ధపడాలి. అప్పుడు అన్ని విషయాలు మనకు తెలుస్తాయి. 2 విషయాలు తెలుస్తాయంటే ఇప్పుడు ఇది ఇలా చేయడం వలన ఏంటి అంటే, ఒకటి ప్రేమ, అన్కండిషనల్ లవ్ అంటారు, అంటే బేషరతు ప్రేమ. ఆ బేషరతు ప్రేమ వల్ల మనకి మనోశక్తి లభిస్తుంది. అదే సర్వస్వంతో మనం అనుసంధానించబడటానికి ఒక పునాది అనమాట. అంటే ఇప్పుడు అక్కడ కొండ ఉందనుకోండి, కొండ మీద నుంచి రాళ్ళు దొర్లిపోతాయి అని ఒక భయము.
ఆ, ఆ, అక్కడ మన ఎవ్వరు లేరు, మన ఒక్కళ్ళమే ఉన్నాం, అదంటే భయం. ఇంకా ఎవరో తెలియని వాళ్ళు కనిపించారు, వాళ్ళు ఏం చేస్తారో అని భయం. ఇట్లా ఇవన్నీ రకరకాల జీవితంలో అనుమానాలు, భయాలు, ఆ, ఇవన్నీ గొడవలు ఎందుకు వస్తాయంటే మనము వాళ్ళతో అనుసంధానమై ఉండలేదు కాబట్టి. విశ్వమంతా నేనే. ఇప్పుడు నా శరీరంలో భాగాలే నన్ను నన్ను కొట్టవు కదా, నా శరీరంలో భాగాలే నాకు శత్రువులు కారు కదా, ఎందుకంటే నేనంతా ఒకటే అని నేను నమ్ముతున్నాను కాబట్టి. అట్లాగే విశ్వమంతా కూడా నేనే అయి ఉన్నాను అని గనుక మనం ఎప్పుడైతే నమ్ముతామో ఇంకా విశ్వంలో ఏది కూడా మనకి హాని కలిగించదు. అంతా మనం అంగీకరిస్తాం. విశ్వము అంటే భూమి మాత్రమే కాదు, మొత్తం విశ్వం అంతా అనమాట. సో ఆ, ఒకవేళ మనం మరణించినా కూడా విశ్వంలోంచి మనం సపరేట్ అయ్యి లేము, విశ్వంలోనే ఉన్నాము కదా. అలాంటప్పుడు ఇంకా మరణం అనేదే లేదు. ఆ, సో ఈ విషయాలను ఎప్పుడైతే తెలుసుకుంటామో మనకి ఒక అవగాహన వస్తుంది, ఒక మనోశక్తి వస్తుంది, ఒక ధైర్యం, పట్టుదల ఇవన్నీ వస్తాయి కదా. అట్లాగే బేషరతు ప్రేమ, అందరినీ స్వీకరించే ప్రేమ అనేది కలుగుతుంది అనమాట. సో అందరితో కలవమని చెప్పారు, అందరితో కలిసి అనుసంధానం అవ్వమన్నారు. రెండోది ఏంటి అంటే ఇలా అందరితో మన చుట్టూ ఉండేది అంతా, భూమి మీద ఉండే అన్నిటితో కనుక మనం కలవడము, ప్రేమని చూపించడము గనక మనం నేర్చుకుంటే నెక్స్ట్ జరిగేది ఏంటంటే మనం సర్వాత్మతో అనుసంధానం అయిపోతాం, సర్వాత్మకి కలిసిపోతాం అన్నమాట. దానికి సిద్ధపడతాం అనమాట. ఎందుకంటే మనము అందరితో కలుస్తున్నాం కాబా అన్కండిషనల్ లవ్ వలన మనం సర్వాత్మ యొక్క లక్షణం కూడా అదే, అన్కండిషనల్ అనమాట. సో మనం వెళ్ళి ఆ సర్వాత్మతో అనుసంధానించడానికి సిద్ధపడుతున్నట్టు అర్థం. ఒక ఆవృతం సర్వస్వంతో కలవడం ఒక ఆత్మ అభివృద్ధికి కేంద్రం వంటిది. అంటే ఇప్పుడు ఒక ఆత్మ భూమి మీదకి వచ్చింది, అది సర్వస్వంతో మళ్ళీ భూమి మీద నుంచి మళ్ళీ పరమాత్మలోకి వెళ్ళి కలవాలి అంటే అది ఏం చేయాలి అంటే ఎన్నో జన్మలు తీసుకొని ఎంతగానో జ్ఞానాన్ని పొంది ఎదగాలన్నమాట. ఈ అభివృద్ధి చెందితే ఒక ఒక సైకిల్ పూర్తవుతుంది అనమాట. ఈ మొత్తానికి ఒక ఆత్మనే కేంద్ర బిందువు, ఆ ఆత్మ యొక్క ఎదుగుదలే ఆ సర్వాత్మ యొక్క ఎదుగుదలకి ఉంటుందని ఇందాక తెలుసుకున్నాం మనం. అంతరంలో కోరిక లేదా నటించకుండా ఉండాలన్న అన్వేషణ కానీ ఒకనొక ప్రదేశం ఉంది. ఓకే. ఏ మన లోపలే, మన మనసు లోపల ఒకే ఒక్క ప్రదేశము ఉందంట. అది ఏంటి అంటే ఏ కోరిక ఉండదు, చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, శూన్యంగా ఉంటుంది. అది ఎప్పుడు తెలుసా? నిర్ణయించుకోవడానికి ముందు, చర్య తీసుకోవడానికి ముందు ఉన్న క్షణం, ఒకే ఒక్క క్షణం. ఏంటది? ఏదైనా పని చేయడానికి ముందు లేదా ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ముందు ఒక్క నిమిషం ఉంటుంది, ఒక్క క్షణం ఉంటుందంట. అది ఒక ఏకాంత ప్రదేశం, అదే సర్వస్వపు ద్వారం అన్నారు. అంటే ఆలోచన రహిత స్థితి అనమాట, శూన్య స్థితి. అది సర్వస్వానికి దారి, అంటే భగవంతుడిని చేరడానికి దారి అంటున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే మనకి అందరికి ఇంట్రెస్ట్ అయినది ఏంటి అంటే సర్వస్వంతో కలిపే ధ్యానం. మనం అంతే కదా, ధ్యానం చేసేది ఎందుకు అంటే ఈ భూమి మీద మనం ఆనందంగా జీవించడానికి, అలాగే భూమి మీద చివరి జన్మ చేసుకోవడానికి కూడా మనం తీసుకుంటున్నాం. కాబట్టి సర్వస్వంతో కలవడం అనేది మన ప్రధాన గమ్యం అనమాట. కాబట్టి సర్వస్వంతో కలపడం కోసం ఈ ధ్యానం అంటే ఏంటో చూద్దాం. కొంతమంది నేనును జపించడం ద్వారా సర్వస్వాన్ని చేరుతారు. ఆ ద్వారం నీ ఆత్మ యొక్క అనంత జీవితం, తాను చూసిన, నేర్చుకున్న, అనుభవించిన వాటన్నింటినీ కలిపిన ఎరుకుతో కూడిన అనంతమైన నేను యొక్క కేంద్రంలో అత్యంత ఒంటరి ప్రదేశమే అంతటికి ద్వారం. ఆ ద్వారం మనం ప్రేమించే ప్రతి ఆత్మకు తెరవబడుతుంది. అదే అంతటిని నిలిపి ఉంచి మనకు బోధిస్తుంది. నేను అంటే ఒక అహం అనమాట. నేనుని మనల్ని గురించి మనం జపించుకుంటూ ఉంటామంట. అంటే ఏంటి? ఇది నా వల్లే జరిగింది అని అని పాజిటివ్గా, కానీ లేదంటే నాకు చేత కాదు, ఇది నా వల్ల కాదు, వీళ్ళు నా వాళ్ళు కాదు, ఇట్లా అంత నేను 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 అనమాట. అన్నీ నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది ప్రపంచం అంతా. అట్లా గనక ఉండి కూడా కొంతమంది ఆత్మలోకంలోకి చేరుతారు. కానీ ఆ ద్వారం అనేది
ఎప్పుడు కూడా నేనుతో గనక ఉంటే, ఎన్ని నేర్చుకొని ఎన్ని చేసినా కూడా నేనుతోనే ఉంటే గనక మనం కూడా ఒంటరి ప్రదేశంలోనే ఉండాలన్నమాట. ఆ ఆ ఆ నేను యొక్క ద్వారము మాత్రమే తెరుచుకుంటుంది మనకి. అంటే మనకి ఆ, విశ్వాత్మలో పూర్తిగా కలవలేమన్నమాట. నేను అనేసి ఒక గిరి గీసేసుకొని దాంట్లో ఉండిపోతాను నేను. కాబట్టి అది ఒంటరి ప్రదేశమే అవుతుంది. ఆ ద్వారం మనం ప్రేమించే ప్రతి ఆత్మకు ఒక ద్వారం గనక మనం ప్రేమిస్తే అది అందరికీ తెరవబడుతుంది. అదే ద్వారము అంతటిని నిలిపి ఉంచుతుంది అనమాట. అదే అందటిని నిలిపి ఉంచి మనకి బోధిస్తుంది. మీ వేర్పాటు మీద ధ్యానించడం ద్వారా మీరు ఆ గోడలు కరిగిపోవటాన్ని అనుభూతి చెందుతారు. 1000 చేతులతో సృష్టించబడతారు. 1000 గొంతులు మీతో గుసగుసలాడతాయి. 1000 జీవితాలలో సేకరించిన వివేకం మీలో ప్రవేశిస్తుంది. అదంతా మీ శక్తిగా మారి మీరు శరీరంలోకి తిరిగి రావడానికి, జీవించడానికి దృఢత్వాన్ని సంతరించుకుంటుంది. సో నేనుని గనక వదిలిపెట్టేస్తే విశ్వాత్మలో కలుస్తాము అని చెప్పారు కదా. మనం అట్లాగే అందరినీ ప్రేమిస్తూ ఉంటే ఆ, మనం విశ్వాత్మతలో కలుస్తాము. అలాగే ఈ సపరేషన్ అనమాట. నేను ఉన్నప్పుడు నేను వేరే వాళ్ళతో సపరేట్ అయిపోతాను, నేను వేరు వాళ్ళు వేరు. అలా కాకుండా మనం ఎప్పుడైతే దీన్ని పోగొట్టుకోవాలని ధ్యానం చేసామంటే ఈ నేను అనేది కరిగిపోతుంది. ఆ కరిగిపోవడం అనేది మనం అనుభూతి చెందవచ్చు అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఈ విశ్వమంతటితో కలిసినట్టుగా, అంటే 1000 గొంతులు మనకి వినిపిస్తాయి, 1000 స్పర్శలు మనకి తెలుస్తాయి, 1000 మాటలు వినిపిస్తాయి. ఇట్లా అన్నిటితో మనం కలిసిపోయి ఉంటాం అనమాట. 1000 అంటే సహస్రం, అనంతం అనమాట. అనంతమైన గొంతులు మనతో గుసగుసలాడతాయి, అనంతమైన చేతులు మనల్ని తాకుతాయి. అంటే అందరూ మనం అయ్యి ఉంటాం అనమాట. మనమే అందరూ, అందరే మనం అయ్యి ఉంటాము. అట్లాగే 1000 మంది జీవితాల్లో, అంటే అనంతమైన జీవితాల్లో వాళ్ళు పొందిన జ్ఞానము మనకి అందుతుంది. అదంతా ఏమవుతుంది, ఆ జ్ఞానం అంతా మనకి శక్తిగా మారుతుంది. ఆ శక్తి మనము మళ్ళీ తిరిగి భూమి మీదకి రావడానికి, అందమైన దృఢమైన జీవితాన్ని జీవించడానికి ఈ శక్తి అనేది ఉపయోగించుకుంటాం అనమాట. మనల్ని చుట్టి ఉన్న కాంతి అన్నీ అక్కడికి చేరాలి అంటే మీ నాదిలోకి, నీ కాంతి యొక్క ఏకైక బిందువు దగ్గరకు గాఢంగా లోపలికి ప్రవేశించాలి. దానిని తిరిగి పిలిచి ఉపసంహరించుకొని మీ వ్యక్తిగత జీవిత పథాన్ని భావించండి. మీ ఆత్మ ఎక్కడికి వెళుతోంది, మీరు ఏమి నేర్చుకుంటున్నారు, అక్కడక్కడ ఆగుతూ ఎక్కడ అని దానితో పని లేకుండా మీ జ్ఞాపకాలలో వెనక్కి వెళ్ళండి. మీరు తిరిగి పిలిచే జ్ఞాపకాలన్నీ మీరు వెళ్ళవలసిన చోటుకి మిమ్మల్ని చేరుస్తాయి. ఇదొక టెక్నిక్. ఏంటి, ప్రశాంతంగా కూర్చోమన్నారు. కూర్చొని నా లోపలికి నేను వెళ్ళాలి అని మనం భావించి ఒక మన 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 కళ్ళు మూసుకొని మన జీవితం గురించి, మన ఆలోచనలు, మన అసలు ఎక్కడ మొదలు పెట్టాం, ఈ జీవితము భూమి మీదకి మనం ఎందుకోసం వచ్చాము, ఏ పని చేయడానికి వచ్చాము, ఇవన్నీ కూడా మనం గమనించుకోవచ్చు, ఆలోచించుకోవచ్చు అనమాట. ఏం చేయాలని వచ్చాము, ఏం చేస్తున్నాము అని చెప్పేసి మనము మన కళ్ళు మూసుకొని మన జ్ఞాపకాల్లోకి వెళితే, పాత జ్ఞాపకాల్లోకి వెళితే అక్కడ ఎవరెవరితో ఏమేమి మాట్లాడుతున్నాము, ఎలా ప్రవర్తిస్తున్నాము, ఎక్కడ మొదలు పెట్టాము, ఎక్కడ ఎండ్ అయ్యాము, ఇవన్నీ కూడా మనకి అర్థమవుతుంది. అంటే చిన్న ఉదాహరణ చెప్తాను. మన అందరం ఎందుకు ఉద్యోగాలు చేస్తాము అంటే జీవితం బాగుండడానికి, హ్యాపీగా ఉండడానికి, డబ్బుకు సంబంధించినవి ఏమన్నా సరే మనం ఇబ్బంది లేకుండా కొనుక్కొని అనుభవించడానికి అన్నట్టు మనం ఉద్యోగాలు చేస్తాము. కానీ ఒకసారి ఉద్యోగంలోకి చేరిన తర్వాత ఎలా అయిపోతుంది మనకి, ఏ కుటుంబం కోసమైతే మనం సంపాదించాలి, ఎక్కువ డబ్బులు తేవాలని మనం మొదలు పెడతామో ఆ కుటుంబానికి మనం సమయం ఇవ్వలేము. ఆఫీస్లో ప్రెషర్ ఉంటుంది, ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది, ఆఫీస్కి వెళ్ళి రావడానికి బోల్డంతసేపు బస్సులోనో కార్లోనో ఎక్కడో ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇంటికి వచ్చేసరికి అలసిపోతాము, పిల్లల మీద చిరాకు పడటము, లేదంటే పిల్లలు మన కోసం ఎదురు చూసి 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 ఉండుండమో, మనకు సెలవులు లేకపోవడం, పిల్లలు ఎక్కడికైనా రమ్మంటే రాలేకపోవడం, ఇట్లా ఎన్నో కాంప్రమైజెస్ అవుతూ ఉంటారన్నమాట. సో అంటే ఏంటి,
మనము అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే, ఇక్కడ ఒకళ్ళని కాదు, ఏం చెప్తున్నా అంటే మనము సంపాదన జీవితాన్ని గడపడానికి ఆ, తిండి తినాలి కాబట్టి ఆ తిండికి బట్టకి దానికి తగినంత డబ్బు ఉండాలి అనే ఉద్దేశంతో మనం మొదలు పెడతాము. కానీ అది ఎలా అయిపోతుంది, ఆ కెరియర్ దాని మీద ఫోకస్ ఎక్కువైపోయేసి ఇంకా జాబ్స్ పైకి వెళ్ళాలి, ఇంకా ఎక్కువ డబ్బు సంపాదన అని చెప్పేసి కొంతమంది పిల్లల్ని హాస్టల్లో వేసేస్తారు. రైట్, ఇలా ఎన్నో మనం ఎక్కడో మొదలు పెడతాము కానీ అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. కాబట్టి ఏం చెప్పారంటే మనం కళ్ళు మూసుకొని ఒకసారి, ఇప్పటిదాకా మనము కళ్ళు తెరుచుకొని అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, అసలు ఏం చేస్తున్నామో ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ఎండ్ అయ్యామని కూడా మనకు తెలియదు. అదే కనుక కూర్చొని కళ్ళు మూసుకొని మన జ్ఞాపకాలన్నిటిని తలుచుకుంటూ ఉంటే అప్పుడు ఏం చెప్తున్నారంటే ఆ జ్ఞాపకాల నుండి మనకి జ్ఞానం అనేది అందుతుందనమాట. ఎక్కడికి చేరుస్తున్నాము, ఎక్కడికి వెళ్ళాలి, ఏం నేర్చుకుంటున్నాము, ఈ ఆత్మ ప్రయాణం ఎలా ఉంది, ఇవన్నీ మనకు అర్థమవుతుంది. ఏం చెప్తున్నారంటే మనం ఏ జ్ఞాపకాన్ని అయితే పిలుస్తామో మన మనసు అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. మనం అక్కడికి వెళ్ళాల్సిన చోటికి ఆటోమేటిక్గా అక్కడికి చేరిపోతాం. అన్ని సర్వస్వం ఉపశమనాన్ని అధీనతను వెళ్ళనివ్వటాన్ని భావిస్తుంది. బాధ, ఒంటరితనం మాయం అవుతాయి. అది మారటం ఒక్క క్షణం కడలి కెరటం లాగా మారడం కాకుండా స్వయంగా కడలిగా మారడం గమ్యాన్ని చేర్చే డ్రైవర్ కాదు, ఆ రహదారి మరియు గమ్యమే. ప్రేమికుడు మాత్రమే కాదు ప్రేమాస్పదుడు, ఒక తారయే కాదు, తారల సమూహం మరియు విశ్వంలోని కాంతి మొత్తం ఆ క్షణం చిన్నది. అది ఒక్కసారి మోగే ఘంటానాదం, కానీ దాని ప్రతిధ్వని కొనసాగుతూనే ఉంటుంది. ఇంగ్లీష్లో నుంచి తెలుగు అనువదించే సమయంలో కొంచెం అటు ఇటుగా అయినట్టుంది, అందుకని కొంచెం డ్రైగా అనిపిస్తుంది అనమాట సబ్జెక్ట్. సరే, సర్వస్వము ఉపశమనాన్ని అధీనతను వెళ్ళనివ్వడాన్ని భావిస్తుంది. బాధ, ఒంటరితనం మాయమవుతాయి. ఓకే, మనం అలా చేస్తే ఏమవుతుందంటే మనం కళ్ళు మూసుకొని మనలో జ్ఞాపకాల్లోకి మనం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనం సర్వస్వంతో కలుస్తామన్నమాట. సర్వస్వం ఏం చేస్తుంది, మనము ఉపశమనిస్తుంది అనమాట. మనకి మనం నిద్రపోయేటప్పుడు ఏమవుతుంది, మనకి అన్నిటినీ వదిలేస్తాం కదా, ఆలోచనలు వదిలేస్తాము, చేతులు కళ్ళు అన్ని పనులన్నీ మానేస్తాం. అప్పుడు ఏమవుతుంది, మనకి అలసట తీరుతుంది, ఉపశమనం కలుగుతుంది కదా, బాధలోంచి కూడా బయటకు వస్తాం మనం. అదే విధంగా సర్వస్వం మనకి అదే నేర్పిస్తుంది అనమాట. అన్నిట్లోంచి దూరం అయిపోవడం, అన్నిట్లోంచి ఒక మన మన సెన్సెస్ అన్నిటినీ కూడా కలవకుండా లోపలికి తీసుకెళ్ళడం అనేది మనకి నేర్పుతుంది. ఒంటరితనం, బాధ ఇవేవి అన్ని ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా మాయమైపోతాయి. ఏం చెప్తున్నానంటే అది మారడం ఒక క్షణం కడలి కెరటం లాగా మారడం కాకుండా స్వయంగా కడలిగా మారడం గమ్యాన్ని చేర్చే. ఓకే, ఫుల్ స్టాప్స్ అన్ని రకరకాలుగా ఉన్నాయి, నేను నా ప్రయత్నం చేస్తున్నాను సరిగ్గా అర్థం చేసుకోవడానికి. ఒంటరితనం ఇవన్నీ మాయమైపోతాయి. అది ఎలా మారుతుందంటే ఒక తరంగం లాగా వచ్చి మారడం కాదంట, మనమే ఒక సముద్రం అయిపోతాం అనమాట. అంటే ఆ ఉపశమనము అదంతా కూడా మనం కళ్ళు మూసుకొని మన ఏకాంతంలోకి వెళితే ఈ ఆలోచనలు జ్ఞాపకాల వలన మనము ఎంతో పరచబడతాం అనమాట. మనమే ఒక సముద్రం అయిపోతాం, ఒక కడలి కెరటం వచ్చి మనల్ని శుభ్రపరచడం లాగా కాదు, పూర్తి మనమే సముద్రంగా మారిపోతాం. అట్లాగే ఓకే, సో ఈ ప్రతి ఒక్కటి కూడా విశ్వంలో ఉండే ప్రతి ఒక్కటి కూడా అలా కొనసాగుతూనే ఉంటుంది, ఏది ఆగదు, ఏది చిన్నది కాదు, ఏది పెద్దది కాదు. తారయే కాదు, తారల సమూహము మరియు విశ్వంలోని కాంతి మొత్తము అని, అది కొంచెం ఏదో ఇక్కడ తప్పు ఉంది, నాకు అర్థం కావట్లేదు. బట్ ఎనీవే ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ ఎలా అయితే మనం కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం అన్నారు కదా, ధ్యానం చేస్తే గనక మనము ఆ పాత జ్ఞాపకాల్లోకి వెళతాము, ఆ జ్ఞాపకాల్లోంచి ఆ జ్ఞానాన్ని మనం పొందుతాము, మనము ఉన్నతంగా ఎదుగుతాము. సో ఈ ఈ అనుభవం చాలా మందికి తెలుసు, మనం కళ్ళు మూసుకోగానే ఎప్పుడెప్పుడో జ్ఞాపకాలన్నీ వస్తూ ఉంటాయి అనమాట. అవన్నీ మనకి వాటిలోంచి జ్ఞానాన్ని పొంది మనం తీసుకొని వాటిని వదిలిపెట్టేస్తుంటాం. సో అది
అది తర్వాత సర్వాత్మలోకంలో కాల వినిమయం. అంటే సర్వాత్మలోకం అంటే పరమాత్మలోకం, కాలం వినిమయం అంటే కాలాన్ని ఎలా వాడుకుంటారు అని చెప్తున్నారు. ఆత్మలు జన్మ తీసుకోవడానికి ఒకానొక శరీరాన్ని ఎంచుకున్నప్పుడు వాటికి సంభావ్యత రేఖలు చూపబడతాయి. జనన క్షణంలోని కారణ పరిణామ మాతృకపై ఆధారపడి ఏమి సంభవించబోతుంది అన్నది చూపబడుతుంది. వారు ఎంతకాలం జీవిస్తారు అనే దానితో పాటు వారు ఎదుర్కోబోయే భౌతిక ఉద్వేగిక పర్యావరణ సవాళ్లలో కొన్నింటిని గురించిన అభిప్రాయాలు తెలియజేయబడతాయి. అయితే మరణించిన క్షణం నుండి సంభావ్యత రేఖలు భవిష్యవాణి తగ్గిపోతూ వస్తుంది. ఆత్మలు చేసుకునే ప్రతి ఎంపిక వాటిని మార్చి భూమిపై కారణ పరిమాణు మాతృకను కొన్నిసార్లు ఎక్కువగాను మరికొన్నిసార్లు తక్కువగాను మారుస్తుంది. సో మనం భూమి మీదకి వస్తాం కదా, వచ్చిన తర్వాత జన్మ తీసుకోవడానికి ఒక శరీరం తీసుకుంటాము. అది తీసుకున్నప్పుడు మనకంటా చెప్తారనమాట మాస్టర్స్ పైన, ఏమని, నువ్వు ఈ జన్మ తీసుకోబోతున్నావు, ఈ జన్మలో ఇలా ఉండబోతుంది, నువ్వు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నావు. అంటే భౌతికంగా, ఉద్వేగము, శారీరకము, మానసికము, సమాజము, పర్యావరణం అన్ని విధాలు కూడా, అంటే నీకు ఇక్కడ భూకంపం రాబోతుంది, ఇట్లా ఏదైనా సరే మొత్తం అన్నిటికీ సంబంధించిన జ్ఞానాన్ని మనకి టూకీగా అక్కడ తెలియజేస్తారంట. చేసి వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్తారన్నమాట. నువ్వు ఈ జన్మ తీసుకొని ఈ ప్రాబ్లమ్స్ని తీసుకుంటే నువ్వు ఇంత పైకి ఎదుగుతావు అని, లేదంటే ఈ సమయంలో నువ్వు ఇలా చెయ్యాలి, లేదు ఈ జన్మ ఇప్పుడు నీకు కరెక్ట్ కాదు, నువ్వు వేరే సింపుల్ జన్మ తీసుకో, అలా దూది పింజలాగా ఇప్పటికే ఎన్నో కష్టపడ్డావు నువ్వు వేరే జన్మలో, కాబట్టి చాలా అన్ని డబ్బుకి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా బాగుండే కుటుంబాన్ని తీసుకొని హ్యాపీగా గడిపేసి కొంచెం రిలాక్స్ అవుతావు, తర్వాత మళ్ళీ కష్టమైన జీవితాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది అని అన్నీ కూడా వాళ్ళు చెప్తారనమాట. ఏమేమి జరగచ్చు, ఎట్లా ఏ సందర్భంలో ఏమేమి జరగచ్చు అవన్నీ కూడా మనకు వాళ్ళు తెలియజేస్తారు. అయితే మరణించిన క్షణం నుండి సంభావ్యత రేఖలు భవిష్యవాణి తగ్గిపోతూ వస్తుంది. ఎప్పుడైతే ఈ ఆత్మ భూమి మీదకి రావడానికి ముందు నిర్ణయించుకుంటారు కదా, ఒకవేళ కనుక అది ఆత్మ, అది ఆ శరీరం, ఆ జన్మ కనుక అయిపోతే అప్పుడు వాళ్ళు ఏమైతే చెప్పారో ఆ భవిష్యవాణి అదంతా కూడా కరెక్ట్ కాదనమాట. ఆత్మ చేసుకునే ప్రతి ఎంపిక వాటిని మార్చి భూమిపై కారణ పరిమాణు మాతృకను కొన్నిసార్లు ఎక్కువగాను మరికొన్ని తక్కువ సార్లు మారుస్తుంది. అంటే ఆల్రెడీ భూమి మీదకి తీసుకొచ్చిన ఇదేదైతే ఉందో దాన్ని కొన్నిసార్లు మానవులు భూమిపైకి వచ్చిన తర్వాత ఆత్మ మొత్తం మార్చేసుకుంటుంది అనమాట. ఇలా కాదు అలా చేద్దాం, అలా కాదు ఇలా చేద్దాము, మనసులో ఒకటి ఉంటుంది, బయట ఒకలా చెప్తారు, లేదా మనసులో ఒకటి చేయాలని ఉంటుంది కానీ బయట చేయలేకపోతారు. ఇట్లా మనం భూమి మీదకి వచ్చి మనమే మార్చుకుంటాం అన్నమాట. ఏం చేయాలి, ఏం చేయొద్దు, ఇవన్నీ మనమే మార్చుకుంటాము. కారణ పరమాణు మాతృకను కొన్నిసార్లు ఎక్కువగాను మరికొన్నిసార్లు తక్కువగాను మారుస్తుందంట ఆత్మలు చేసుకునే ప్రతి ఎంపిక. అంటే అదే మనం కార్యకారణ సంబంధాలు అని అంటాం కదా, అట్లాగే పరమాణువులు ఇవన్నీ మన శరీరంలో ఉండే పరమాణువులు ఇవన్నీ కూడా రకరకాలుగా మార్పు చెందుతూ ఉంటాయి మన అభిప్రాయాలను బట్టి. భూమి మీదకి వస్తాం, ఒక పని మీద వస్తాము, కానీ వేరే పని చేసుకుంటూ వెళ్ళిపోతాము. దాన్ని బట్టి మన డిఎన్ఏలు, సెల్స్ అన్నీ కూడా మారిపోతాయంట. ఓకే, ఇక్కడితో నేను ఈరోజు ముగిస్తాను. యాక్చువల్గా మిగతా విషయాలు మళ్ళీ చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.